ఆదిలాబాద్ పురపాలక సంఘంలో సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. పురాధ్యక్షురాలు రంగినేని మనీషా అధ్యక్షతన సమావేశం మొదలయ్యాక లీజు భూముల వ్యవహారంలో కమిషనర్ మంగతాయారు సరైన సమాధానం ఇవ్వలేదంటూ వైస్ చైర్మన్ షారుఖ్ అహ్మద్ తన పార్టీ సభ్యులతో వాకౌట్ చేశారు. ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు చైర్పర్సన్ తీరును విమర్శిస్తూ ఎజెండాలో లేని అంశాలను ప్రస్తావించడం వివాదానికి దారితీసింది. సమావేశాన్ని వాయిదా వేస్తూ చైర్పర్సన్ సభ నుంచి వెళ్లిపోయారు. సభ వాయిదా వేశాక నిర్వహించే అధికారం తమకు లేదంటూ కమిషనర్ చెప్పడంతో అంతా వెనుదిరిగారు. అంతేకాకుండా మీ లక్ష్మణ్ రావు గారి ఇంట్లో చేయంలో పనిచేసే లచ్చన్న అనే క్యాండిడేట్ మున్సిపల్ వర్కర్లని 15 మందిని వాళ్ళ ఇంటికాడ బాలాజీ స్కూల్ గ్రామ పంచాయతీలో వాళ్ళ నివాసం ఉన్నది. అక్కడ 15 మంది వాళ్ళ స్కూల్లో వాళ్ళ మామగారి ఇంట్లో వాళ్ళ తండ్రి గారి ఇంట్లో అంతేకాకుండా వాళ్ళ పొలంలో పనిచేసే వర్కర్ల పేర్లు ఇంట్లో చేర్చి అక్రమంగా గవర్నమెంట్ పైసల్ని వృధా చేస్తున్నారు. వాళ్ళ భర్త అయినటువంటి పవన్ రావు ఫ్రెండ్స్ ఆయన బండ్లో తిరిగే వాళ్ళ ఫ్రెండ్స్ని అటెండెన్స్ శానిటేషన్ లేబర్లుగా చూపించి వాళ్ళ యొక్క శాలరీలు మన గవర్నమెంట్ యొక్క అమౌంట్ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వీటిపైన చర్చ జరగాలని మేము పట్టుబడితే ఆమె చర్చకు సహకరించకుండా పాస్ అని కూడా వెళ్ళిపోవడం జరిగింది. వైస్ చైర్పర్సన్ గారు వాకౌట్ చేశారు. చైర్పర్సన్ మేడం గారు అర్ధాంతరంగా వాయిదా వేసి వెళ్ళడం వల్ల మేము సభను వాయిదా వేయించబడిందిగా భావిస్తున్నాము. అయితే కొందరు సభ్యులు సీనియర్ సభ్యుడిని కూర్చోబెట్టమని అడిగారు, కానీ మేడం వాయిదా వేశాను అని అనడం వల్ల సభ వాయిదాగా భావించి మళ్ళీ అది సభను నిర్వహించడం జరిగింది.